హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు వైఫై పాస్వర్డ్ తెలుసుకోవడం చెప్తాను. వైఫై పాస్వర్డ్ తెలుసుకోవడము అంటే చూడండి, మీ మొబైల్లో ఆల్రెడీ వైఫై పాస్వర్డ్ టైప్ చేసి ఉందనుకోండి, దాన్ని తెలుసుకోవడం అన్నట్టు. ఓకేనా? అయితే ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు మనం కొన్ని సార్లు ఏం చేస్తామంటే, ఎవరైనా ఇంటికి వెళ్తాము, అక్కడ వాళ్ళకి వైఫై కనెక్షన్ ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ పాస్వర్డ్ మనకు తెలియద్దని వాళ్ళే మనకు పాస్వర్డ్ టైప్ చేసి ఇస్తారు. ఓకే, మరి ఆ పాస్వర్డ్ని మన మొబైల్లో స్టోర్ అయి ఉంటుంది, కానీ మనకు అది కనిపించదు. మరి దాన్ని తెలుసుకోవడం ఎలా అంటే చూడండి, దానికోసం నేను మీకు ఒక అప్లికేషన్ ఇప్పుడు చూపిస్తాను. ఆ అప్లికేషన్ ద్వారా మీరు ఏంటంటే మీ మొబైల్లో టైప్ చేయబడిన పాస్వర్డ్ని తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఇటువంటి నా లేటెస్ట్ అప్డేట్స్ని మీ మెయిల్లోకి పొందాలి అనుకుంటే youtube.com/hafiztime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేస్తేనే నేను ఇటువంటి కొత్త అప్డేట్స్ ఏం పెట్టినా మీ మెయిల్లోకి వస్తాయి. అంతేకాకుండా timecompress.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. ఓకే, దానికోసం చూడండి, మీరు మీ మొబైల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్లేస్టోర్లోకి వెళ్ళండి. దానికంటే ముందు చూడండి, మీ మొబైల్ రూటెడ్ అయి ఉండాలి. రూటెడ్ మొబైల్స్కి మాత్రమే ఇది పనిచేస్తుంది. మరి మొబైల్ని ఎలా రూట్ చేయాలి అనేది నేను మీకు ఇంతకుముందు కూడా చెప్పాను. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి ఎలా రూట్ చేయాలి అనేది తెలుసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు రూట్ బ్రౌజర్ అనే దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, రూట్ బ్రౌజర్ మీరు టైప్ చేసి సెర్చ్ చేసిన వెంటనే స్టార్టింగ్ ఇలా ఒక ఐకాన్తో ఇది వస్తుంది. దీన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఐకాన్ గుర్తు పెట్టుకోండి, ఇలా ఉంది. ఇది ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఇలా ఏదైనా మెసేజ్ వస్తుంది, వచ్చేసి ఇక్కడ నో అని ప్రెస్ చేసి, ఇక్కడ నెవర్ షో దిస్ అని ప్రెస్ చేసి నో అని ప్రెస్ చేసేయండి. ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు డేటా అని ఉంది. సరే, ఈ డేటాలోకి వెళ్ళండి. ఓకే, ఈ డేటాలోకి వెళ్ళిన తర్వాత మీకు ఏమవుతుంది అంటే మళ్ళీ ఇలా ఓపెన్ అయిపోతుంది డేటాలో. దీనిలో MIS అనే ఒక ఫోల్డర్ ఉంటుంది. ఆ MIS అనే ఫోల్డర్ని వెతికి దానిలోకి వెళ్ళండి, MISC. ఓకే, తర్వాత మళ్ళీ కింద స్క్రాల్ చేసుకుంటూ వెళ్ళిపోయినట్టయితే మీకు ఇక్కడ ఇంకొక ఫోల్డర్ ఉంటుంది, వైఫై అని. దీనిలోకి వెళ్ళండి. దీనిలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ VPA supplicant.config అని ఉంది, చూసారా? ఈ ఫైల్లో మనం టైప్ చేసిన వైఫై పాస్వర్డ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. అంటే మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు టైప్ చేసిన పాస్వర్డ్ కానీ, లేకపోతే మీరు టైప్ చేసుకున్న పాస్వర్డ్స్ కానీ, వైఫై పాస్వర్డ్స్ కానీ అన్నీ దీంట్లోనే ఉంటాయి. ఒకవేళ మీరు మీ వైఫై పాస్వర్డ్ మర్చిపోయినా కూడా ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకొని మళ్ళీ రికవర్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, దానికోసం చూడండి, మీరు దీన్ని ఓపెన్ చేయండి. దీన్ని మీరు ఇష్టం, ఇక్కడ చూడండి చాలా ఎడిటర్స్ ఉన్నాయి. మీరు దేనిలో కావాలంటే దానిలో ఓపెన్ చేసుకోండి. నేను ఇక్కడ ఈ ఎడిటర్లో ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసుకున్న తర్వాత దీనిలో చూడండి, మీరు స్క్రాల్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే ఇక్కడ మీకు పాస్వర్డ్ దగ్గర పాస్వర్డ్ కనిపిస్తుంది. తర్వాత వచ్చేసి వాళ్ళ అది కనిపిస్తుంది. తర్వాత వచ్చేసి చూడండి, ఇక్కడ వేరేది అంటే ఇక్కడ చూడండి హడీ ఖాన్ అని ఉంది, దాని పాస్వర్డ్ ఉంది. తర్వాత వచ్చేసి ఇక్కడ నా ఐడి ఉంది, నా పాస్వర్డ్ ఉంది. ఇట్లా ఈజీగా మీరు ఎవరి వైఫై పాస్వర్డ్స్ అయినా మీరు దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్+ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహాలను సూచనలు కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.